హాయ్ నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. సో ఈ వీడియోలో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, ఎక్కడ కూడా క్లారిటీ అనేది మనకు అస్సలు కూడా మిస్ కాలేదు. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చేశాను. అప్లికేషన్ ఐకాన్ ఇలా ఉంటుంది. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ హౌ టు డౌన్లోడ్ పిఎస్సిసి అని పైన కార్డ్స్లో కూడా వీడియో ఇచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీకు డౌన్లోడ్లోకి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫస్ట్ ఇలా బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేసిన తర్వాత ఇది ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్ క్లిక్ చేసి 10 వరకు అలాగే ఉంచేసి క్లిక్ ఆన్ రైట్. 10 వరకు మాత్రం బ్లర్ ఇస్తే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ పిఎన్జీ అనేది యాడ్ చేసుకోండి. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అని వీడియో కూడా ఇచ్చాను, అది కూడా చూడండి. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ మిడిల్లో, పర్ఫెక్ట్ మిడిల్లో నేను ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో కొంచెం ఇలా జరిపేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇది మిడిల్లో వచ్చింది కదా. నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్రేమ్ పిఎన్జీ, ఇక్కడ నేను ఫ్రేమ్ పిఎన్జీ లింక్ నేను ఇక్కడ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం నేను ఇలా డిక్రీజ్ చేసేసి, సో చూడండి ఇది మనకు హ్యాండ్స్లో ఉన్నట్టు మనకు కనిపించాలి. సో అందుకే నేను, సో మీరు పోజ్ కూడా ఇలాంటిది దిగితే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో నేను వచ్చేసి ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. ఇది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంకొక ఫోటో తీసుకుంటున్నా. సో ఇంకొక ఫోటో తీసుకున్నాక ఇది మనకు ఫ్రేమ్లో రావాలి. సో ఇది ఫ్రేమ్లో రావాలి కాబట్టి సో ఇది ఇట్లా పెట్టేసేస్తున్నా డైరెక్ట్ ఫ్రేమ్ పైన. ఇది ఇప్పుడు నేను కింది లేయర్కి తీసుకొస్తున్నా. కింది లేయర్కి తీసుకొచ్చినాక ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తున్నా. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ ఉంటుంది. ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి నేను ఇక్కడ ఈ బార్డర్కి ఏదైతే మనకు ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్కి అవుట్ సైడ్ మొత్తం ఇలా ఎరేజ్ చేసేస్తున్నా. అప్పుడే మనకు ఫ్రేమ్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఫోటో అనేది. సో అందుకే ఈ ఫ్రేమ్ బయటిది అంతా ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మనకు ఫ్రేమ్లో ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఎరేజర్ కంప్లీట్ అయిపోయింది కదా. సో చూడండి ఇప్పుడు మనకు ఫ్రేమ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ 2 లేయర్స్ అనేది నేను ఇప్పుడు మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసినాక ఇప్పుడు నేను ఒపాసిటీ అనేది కొంచెం 40 వరకు డిక్రీజ్ చేసిన తర్వాత, సో చూడండి ఇక్కడ మనం ఫింగర్స్ అనేది ఎరేజ్ చేయాలి. అప్పుడే మనకు మన చేతిలో ఉన్నట్టు లుకింగ్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఇప్పుడు మనకు ఇలా ఎరేజ్ చేసినామంటే మనకు రియాలిటీ లాగా కనిపిస్తుంది. సో అందుకే నేను ఇక్కడ ఫింగర్స్, ఓన్లీ పైన ఫింగర్స్, లోపల ఫింగర్ ఎరేజ్ చేయొద్దు, ఓన్లీ పైన ఫింగర్ మాత్రమే ఎరేజ్ చేయాలి. సో ఇక్కడ ఎరేజింగ్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఇక్కడ కూడా సో లోపల ఫింగర్ మనం అలాగే ఉంచేసేయాలి, ఎందుకంటే ఒక ఫింగర్ లోపల ఉండాలి కాబట్టి. సో ఇది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. సో కొంచెం ఇది ఇక్కడ డిక్రీజ్ చేసేసి ఇక్కడ నెయిల్ పైన కూడా నేను అప్లై చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒపాసిటీ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ హ్యాండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఈ పిఎన్జీ ఉంది కదా. సో ఇప్పుడు షట్టర్ దగ్గర చూడండి మనకు షట్టర్ ఇలా మనకు కనిపించేటట్టు ఇక్కడ ఎరేజ్ చేయాలి. సో కొంచెం బ్రష్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా, 36 వరకు పెట్టేసి. సో ఈ 1 బ్లాక్ ఉంది కదా హారిజాంటల్ది 1ది, అది మొత్తం మనకు ఒకటి మొత్తం కనిపించేటట్టు ఇలా ఎరేజ్ చేయాలి. సో ఇక్కడ ఎరేజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా కొంచెం నేను ఇక్కడ కూడా ఎరేజ్ చేసేస్తున్నా. సో ఇవి 2 ఎరేజ్ చేసిన. నెక్స్ట్ థింగ్ ఇక్కడ నేను ఇది కొంచెం ఒపాసిటీ డిక్రీజ్ చేస్తున్నా. ఒపాసిటీ డిక్రీజ్ చేసిందంటే మనకు కొంచెం కనిపిస్తుంది. సో ఇది నేను హాఫ్ వరకే చేస్తున్నా, ఓన్లీ ఈ హాఫ్ షర్ట్ వరకు. సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ అప్లై చేసేస్తున్నా. సో చూడండి మనకు ఇప్పుడు లుకింగ్ అనేది ఇంకా వెరైటీగా ఉంటుంది.
లుకింగ్ కూడా బాగుంటుంది. సో చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లేయర్కి హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్. సో 100 విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 30 వరకు ఇంక్రీజ్ చేసిన, రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ ఈ పిఎన్జీ ఉంది కదా, ఇది నేను మర్జ్ డౌన్ చేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో బ్లర్ టూల్ ఉంది, ఇది దీని పేరు బ్లర్ టూల్ ఇక్కడ వచ్చింది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. 6.6 పెట్టుకోండి బ్లర్. సో ఇక్కడ మనము ఇక్కడ బ్లర్ చేయాలి, ఎందుకంటే అప్పుడే మనకు లుకింగ్ బాగుంటుంది. సో చూడండి అప్పుడే మనకు లుకింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఒక్కసారి ఇక్కడ ఎడ్జెస్లో మనం ఎక్కడైతే ఎరేజ్ చేసామో అక్కడ ఒకసారి ఇలా బ్లర్ చేయాలి. బ్లర్ చేస్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్ లుకింగ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ నా లోగో అనేది నేను యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని సో క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ చూడడానికి మనకు ఇలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.